హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికల సమయంలో చాలా కీలకమైన హామీలిచ్చింది. అందులో ఒక కీలకమైన హామీ ఏంటంటే, ప్రతి కుటుంబానికి కూడా 25,00,000 రూపాయల ఇన్సూరెన్స్ బీమా అనేది చేపిస్తామని చెప్పి ప్రత్యేకించి కూడా ప్రభుత్వం తరపు నుంచి. అంటే ఒక్క రూపాయి కూడా ఎవరైతే ఒక బాధితుడున్నాడో, లేతే ఒక కుటుంబ సభ్యుడున్నాడో, కుటుంబంలో ఉన్న వ్యక్తులున్నారో, వాళ్ళెవ్వరూ కూడా రూపాయి కూడా కట్టనవసరం లేదు. ప్రతి ఏడాది కూడా కీలకంగా చూసుకుంటే ప్రతి కుటుంబానికి రూ. 2,500 ప్రీమియం అనేది ప్రత్యేకించి కూడా రూ. 2,500 ప్రీమియం అనేది ఆ ఇన్సూరెన్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కుటుంబం మొత్తానికి అంటే ఒక కుటుంబంలో 5గురు వ్యక్తులుంటే, ఆ 5గురు వ్యక్తుల్లో ఎవరికి ఏమి జరిగినా కానీ వాళ్ళకి ఆరోగ్య బీమా కింద ఏటా 25,00,000 వరకు కూడా బీమా ఇవ్వడం జరుగుద్ది. అంటే వాళ్ళకి సపోజ్ ఏదైనా జరిగింది అనంటే వాళ్ళకి రూపాయి కూడా మెడికల్ బిల్ అనేది కట్టనవసరం లేదు. పూర్తిగా కూడా మీకు వచ్చే 25,00,000 ఆ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో అందులో చెల్లించడం జరుగుద్ది. దానికి సంబంధించిన రూ. 2,500 ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం అనేది ప్రభుత్వం తరపు నుంచి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకి జమ చేయడం అయితే జరుగుద్ది. అయితే ఈ 25,00,000 బీమా ఏదైతే ఉందో, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనిని అమల్లోకి తీసుకురావడానికి ప్రత్యేకించి కూడా కూటమి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరిగింది. ప్రత్యేకించి కూడా ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న 1,40,00,000కు పైగా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అన్ని కుటుంబాలకి కూడా ఈ ఆరోగ్య బీమా అనే 25,00,000 ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇక నుంచి ఆరోగ్యశ్రీ అనేది ఉండదు. ప్రత్యేకించి కూడా ఏ కుటుంబంలో ఎవరికి ఏమి జరిగినా కానీ, ఎవరికి ఎటువంటి మెడికల్ అవసరాలు వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ పథకంలో కీలకంగా చూసుకుంటే 25,00,000 వరకు కూడా వీళ్ళు ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వమే చెల్లిస్తది. ఎక్కడ కూడా వీళ్ళు రూపాయి కట్టనవసరం లేదు. కానీ ప్రత్యక్షంగా వీళ్ళకెవరికీ కూడా ప్రభుత్వం కడుతున్నట్టు గాని, ప్రభుత్వం వల్ల ఇంత లబ్ధి చేకూరుద్ది, వీళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగుపడుద్దనేటట్టు ఎవ్వరికీ కూడా తెలీదు. కానీ కీలకంగా చూసుకుంటే వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగిందనంటే, హెవీ ఇంజ్యూర్ అయ్యిందనంటే ఆ ట్రీట్మెంట్ ఖర్చంతా కూడా ఈ 25,00,000 ఆరోగ్య బీమా ఏదైతే ఉందో ప్రభుత్వం తరపు నుంచి చెల్లించడం జరుగుద్ది. ఇది ఆరోగ్యశ్రీ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. రెండింతలు బెటర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ పథకం ప్లేస్‌లో కీలకంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో 25,00,000 ప్రత్యేకించి కూడా ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కింద ప్రత్యేకించి కూడా పెట్టడం జరిగింది. ఇది రేపు రాబోయే ఏప్రిల్ నుంచి కూడా ప్రత్యేకించి కూడా మొదలు పెట్టుకొని ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుందని చెప్పి టీడీపీ తరపు నుంచి ప్రత్యేకించి కూడా ఈ సమాచారాన్ని అయితే బయటకి విడుదల చేయడం జరిగింది. దానికి కూడా కీలకంగా చూసుకుంటే ప్రభుత్వం తరపు నుంచి ఎంత బడ్జెట్ అవ్వుద్ది, ఎంత వేచించాలి, ఎంతమంది దీనిలో అర్హులు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఒక రిపోర్ట్ అయితే, ఒక నివేదిక అయితే రెడీ చేయడం జరిగింది. దాని మీద రేపు రాబోయే ఏప్రిల్ నుంచి 25,00,000 ఆరోగ్య బీమా అనేది ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరుగుద్ది.